హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? విద్యాసాగర్ వాళ్ళ నుంచి ఏ సమాచారం లేక వాళ్ళని కాంటాక్ట్ చేయలేక బెంగతో జ్వరం వచ్చేసింది మహిమ. సెల్లో అందుబాటులో లేకపోవటం కోపాన్నే కాదు భయాన్ని కూడా కలిగించింది. ఎంత వద్దని అనుకున్నా ఎన్నో ప్రమాద దృశ్యాలు కళ్ళ ముందు బీభత్సంగా కనబడి కలవరాన్ని రేపుతున్నాయి. ఈ ఆలోచనలతో సతమతమవుతూ నీరసంగా బెడ్ మీద పడుకొని ఉన్న మహిమకు అడుగుల సవ్వడి, వాళ్ళ మాటలు వినబడి, అమ్మయ్య పిల్లలు విద్య వచ్చేశారు సంతోషంగా అనుకుంటూనే ఇన్నాళ్ళుగా తనను టెన్షన్ గురి చేస్తున్నందుకు కోపం వచ్చి గోడ వైపుకు తిరిగిపోయింది. కానీ ఆమె ప్రమేయం లేకుండానే చూపులు మాత్రం గుమ్మానికి అంటుకుపోయాయి. లయ అడుగులు వేసుకుంటూ తన వైపుకి నడిచి రావటం కన్నీటి తెరల మీద లీలగా కనిపించి ఒక్క క్షణం పాటు కళ నిజమా అనే షాక్కు గురైంది. ఏ ఆధారము లేకుండా అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పసిపాపల బుడిబుడి అడుగులు వేసుకుంటూ తన వైపు లయ వస్తుంటే మహిమ సంభ్రమాశ్చర్యాలతో అలాగే చూస్తుండిపోయింది. లయ మువ్వల పాదాలు చేస్తున్న మృదుమధురమైన స్వరాలకు నిలువెల్లలా పులికిస్తూ హేయ్ అని అరిచాననుకుంది మహిమ. కానీ అది ఆమె గొంతు దాటి రాలేదు. ఆమె కళ్ళలోని ఆనందం ఆశ్రువాలుగా మారి చెక్కిళ్ళని తడుపుతున్న దృశ్యాన్ని విద్యాసాగర్ ఆర్ద్రంగా అపురూపంగా మురిపెంగా చూడసాగాడు. మహిమ కళ్ళల్లో వెళ్ళి విరుస్తున్న తృప్తిని నిర్వించడానికి పదాలు దొరకమనిపించింది అతనికి. అన్నాళ్ళు తాను పడిన శ్రమంతా ఆమె కంటి మెరుపులతో ఇట్టిపోయినట్టు అనిపించింది. ఏమిటిది? లయ నడిచూస్తుంది. అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయారు? ఫోన్కి కూడా దొరకకుండా చిరుకోపంగా గబగబా ప్రశ్నల వర్షం కురిపించింది. మేమా ఆదిలాబాద్ అడవుల్లోకి ఆంటీ ఉత్సాహంగా చెప్పింది సంకీర్తన. ఆదిలాబాద్? నువ్వు సౌత్ టూర్ అని చెప్పావుగా విద్య. అదే హేమా, లయకు మూలిక వైద్యం చేయించటానికి ఆదిలాబాద్ దగ్గర ఏజెన్సీలోని ఒక ఊరికి వెళ్ళాము. 15 రోజులు పట్టింది. అక్కడ కరెంటు లేకపోవటం వల్ల సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోలేకపోయాను. అందువల్ల నిన్ను కాంటాక్ట్ చేయలేకపోయాము. ముందుగా చెబితే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు. ఐఎమ్ సారీ. పిల్లలు మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అమ్మగారు చాలా బెంగపడ్డారు బాబు. దాంతో 4 రోజుల నుంచి జ్వరం. కాఫీ తీసుకువచ్చిన అనసూయ చెప్పింది. అరే చూడగానే నీరసంగా ఉందేమిటా అనుకున్నాను. బెంగ వల్ల అనుకున్నాను కానీ జ్వరం వచ్చిందని తెలియదు. డాక్టర్ గారు వచ్చారా? ఇది ఫోన్ చేద్దాము. గాబరాగా లేచాడు విద్యాసాగర్. ఆల్రెడీ వచ్చారు విద్య, ఇప్పుడు ఫోన్ చేయవద్దు అంటూ కంగారుగా లేచింది మహిమ. లేవగానే కళ్ళు తిరిగినట్టయి తూలి పడిపోతుంటే గబుక్కున వచ్చి పట్టుకున్నాడు విద్యాసాగర్. మహిమ ఒళ్ళంతా జల్లుమంది. సడన్గా అదో ఒక వింత పులకరింత. ఆ స్పర్శలోని మాయ ఏమిటో, మాధుర్యం ఏమిటో కానీ ప్రతిసారి తను వివశురాలు కావాల్సిందే. హిమ ఏమిటలా ఒళ్ళు కాలిపోతుంది అన్న సూయ, అమ్మగారికి ముఖం కడిగించు, టాబ్లెట్స్ వేద్దాము. అతన్ని కన్సర్న్కి మహిమ కోపం మంచులా కరిగిపోయింది. నీ మీద నాకెప్పుడు కోపం రాదు, కానీ ఈసారి నాకు కలిగిన ఆదుర్ద వల్ల నీ మీద ఎంత కోపం వచ్చిందో తెలుసా? కానీ నిన్ను పిల్లల్ని చూడగానే, ముఖ్యంగా లయ నవ్వుతూ నడిచి రావటం చూడగానే అదంతా మర్చిపోయాను. ఎంత మంచి స్నేహితుడివి నువ్వు విద్య. 16 సంవత్సరాలుగా లయ కాలు బాగవటం కోసం నేను తిరగని డాక్టర్లు, చేయించని వైద్యాలు లేవు. అలాంటిది నువ్వు ఎంత శ్రద్ధ తీసుకొని దానికోసం వైద్యం చేయించి అది నడవగలిగేలా చేశావు. ఎక్కడిది నీకు ఈ బాధ్యత? ఏమవుతుందని అది నీకు రుణపడిపోతున్నాము విద్య. మేమిద్దరము రోజు రోజుకి నీకు రుణపడిపోతున్నాము. ఛీ, ఏమిటా మాటలు హిమ? నేనేమైనా పరాయి వాడినా? బేబీ ఎంతో, లయ కూడా నాకు అంతే కదా. నువ్వు అవునన్నా కాదన్నా కూడా నాకు బాధ్యత ఉంటుందిరా అని చెప్పాడు విద్యాసాగర్. ఆంటీ,
నాన్న లాస్ట్ 15 days నుంచి సరిగ్గా నిద్రపోలేదు. ఎవ్రీ మూమెంట్ లయనే చూస్తూ దాని కాళ్ళు రాస్తూ గడిపారు. వాళ్ళు చేసే మసాజ్కి నొప్పితో అది ఏడుస్తుంటే నాన్న కూడా కన్నీళ్లు పెట్టుకునేవారు. నాకెంతో బాధ అనిపించేది తెలుసా. ఆ బాధను చూసి మీరు అసలు తట్టుకోలేరనే మీకు ముందుగా చెప్పలేదు. ఎనీవే, ఆ ట్రీట్మెంట్ పనిచేసి లయ నడవగలుగుతోంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన సంకీర్తన టిఫిన్ తింటూ చెప్పింది. చెల్లయ్య స్నానానికి వెళ్ళిందా అడిగాడు విద్యాసాగర్. అనసూయ చేయిస్తుంది నాన్న జవాబిచ్చింది. వాళ్ళ ముగ్గురి మధ్య అందంగా అల్లుకున్న ఆత్మీయత నరాలు ప్రేమగా ఆనందంగా పరికిస్తూ మెల్లిగా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుంది మహిమ. తర్వాత తానే ట్యాబ్లెట్ తీసి వేసుకుంది. మంచం మీద కూర్చుంటూ బేబీ ఇటు రామ్మ అంటూ సంగీతను పిలిచింది. ఆమె దగ్గరికి రాగానే ఒడిలోకి తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుంది ప్రేమగా. సంస్కారంలో సౌశీల్యంలో ఆ తండ్రికి తగ్గ కూతురివే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్. అంతేనా? సంగీతంలో సౌకుమార్యంలో ఈ తల్లికి తగ్గ కూతురివి కానా? చిలిపిగా అంది సంకీర్తన. మహిమ గుండె లయ తప్పింది. అది కవర్ చేసుకుంటూ, ఇంగ్లీష్ టకటకా మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లకి తెలుగు తెలుసా అనుకునేదాన్ని. ఈ తెలుగు మాటలు ఎవరు నేర్పారే? అయినా 15 రోజులకు పైగా క్లాసులు మానేశావు. ఇక సంగీతం ఎలా వస్తుంది నీకు అంది. మా నాన్న రాసే కవిత్వం చదివి తెలుగు బాగా వచ్చేసింది ఆంటీ. ఇక సంగీతమా వద్దన్నా వస్తుంది. నేను ఎవరి శిష్యురాలిని గర్వంగా చూసి కంటిన్యూ చేసింది. అన్నట్టు మీకు న్యూస్. లయ మీ ఫ్రెండ్ డాడీ అని పిలవటం మొదలుపెట్టింది. నేను కూడా మిమ్మల్ని మమ్మీ అని పిలవాలనుకుంటున్నాను. మహిమ చురుగ్గా విద్యాసాగర్ వైపు చూసింది. అతను కంగారుగా చూపులు తిప్పుకున్నాడు. అలా నాన్న వైపు చూడకండి. ఇందులో ఆయన హ్యాండ్ ఏమీ లేదు. సరే, మీకు జ్వరం తగ్గక మాట్లాడుకుందాము గంభీరంగా సంకీర్తన అంటుంటే మహిమకి నవ్వాగలేదు. చిన్నపిల్లవి, నాతో నీకేమిటి మాటలు అంది మహిమ. చాలా ఉన్నాయి, అన్నీ చెబుతాగా. టిఫిన్ తినగానే నిద్రొస్తుంది బాబు, లయ రూమ్లో పడుకుంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సంకీర్తన. ఇదిగో మహిమ, ఈ పసరు మందుని ఫ్రిడ్జ్లో భద్రపరుస్తున్నాను. ఉదయం దీన్ని వెచ్చబెట్టి పాప కాలికి రాసి మర్దన చేయాలి. సాయంత్రం ఈ తైలంతో చేయాలి. ఎలా చేయాలో నేను నేర్చుకున్నాను. రోజు ఉదయం సాయంత్రం నేను వచ్చి చేస్తాను. నొప్పితో అది ఏడ్చినా నువ్వు పట్టించుకోకు. ఈ పొడి ఆవు పాలలో కలిపి తాగించాలి. ఇంకా 3 నెలల పాటు ఈ వైద్యం తప్పనిసరి చెప్పాడు విద్యాసాగర్. ఏమీ మాట్లాడకుండా విద్య వైపు చూస్తూ 2 చేతులు జోడించింది మహిమ. అలాంటి పిచ్చి పనులు మానే, రెస్ట్ తీసుకో, ఎక్కువగా ఆలోచించుకో. లయకు చాలా విశ్రాంతి అవసరం. దాని మీద ప్రశ్నల వర్షం కురిపించి వేధించకు. మరి నేను వెళ్ళనా? మహిమ తలనిమిరి కారు కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు విద్యాసాగర్. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది మహిమ. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.